వల్ల వేసినటువంటి అస్సిరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా ఇలాంటి 58 సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతే మిగిలినటువంటి ఒకే సంస్కృతి నా భారతీయ హిందూ సంస్కృతి. ప్రపంచంలో నాదైనటువంటి సంస్కృతి ఇప్పటికి ఎందుకు కొనసాగుతోంది? మీకు తెలిసిన ఈ దేశానికి 1947 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన్ని 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎవరు పరిపాలించారు? జవహర్లాల్ నెహ్రూ పరిపాలించాడు. మీరు ఎక్కడైనా ఏదైనా గ్రామంలో జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని చూశారా? నేను జవహర్లాల్ నెహ్రూ ఆ కోట్ వేసుకొని చిన్న ఊపి పెట్టుకుని పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడారా? మేము జవహర్లాల్ నెహ్రూ అనుచరులు ఎవరైనా చెప్పారా? ఏమంటే ఈ దేశాన్ని పరిపాలించిన 18 సంవత్సరాల జవహర్లాల్ నెహ్రూకి ఈ దేశం పట్టం కట్టలేదు. కానీ 18 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచిన రాముణ్ణి గుర్తుపెట్టుకున్న దేశం. ఈ దేశంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఈ సమాజంలో పరిపాలిస్తున్నారు, పరిపాలకులు చూడలేదు. ఈ దేశం ఆదర్శవంతులను చూసేది భారతదేశం. భా అంటే కాంతి, రథ అంటే ఇచ్చేది, ప్రపంచానికి కాంతిని ఇచ్చే దేశం. ఏమంటే ఇలాంటి కాంతిని వెలుగునిచ్చేటువంటి దేశం ప్రపంచంలో నిలబడుతుంది. దేశం ప్రపంచంలో మన విచిత్రమైన దేశం, ప్రపంచానికి అర్థము కాని దేశం. ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ దేశంలో అందరూ ఒకటే కలర్ లో ఉంటారు, ఎర్రగా ఉంటారు అందరు కూడా. ఆ దేశంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే రకమైన వంటకం ఉంటుంది, పిజ్జా, బర్గర్. ఎవరితో మాట్లాడినా ఇంగ్లీష్ భాషలో మాట్లాడతారు. ఎవరిని కొలుస్తారనుకుంటే ఒకే ఒక పరలోకం ఉన్న ప్రభువ అతన్ని మాత్రమే కొలుస్తారు. కానీ మీకు తెలిసిన అలాంటి న్యూజిలాండ్ నుండి ఒక చదువుకున్న వ్యక్తి, ఒక విద్యావంతుడు, ఒక రీసెర్చ్ స్కాలర్ భారతదేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరిగి ఒక 6 నెలల తర్వాత ఇట్లాంటి వేదిక మీదకి పిలిచి కొంచెం మా దేశం గురించి చెప్పరా అని మనం అడిగితే, అది దేశంగా సార్, చాలా దేశాల్లో ఈ దేశంలో. ఎందుకో తెలిసిన ప్రపంచంలో ఎక్కడ లేని 10,000 భాషలు కలిగిన దేశం, 5,000 కులాలు ఉన్నటువంటి దేశం, ఏమంటే 7,50,000 గ్రామాలు ఉన్న దేశం, 28,000 నగరాలు ఉన్నటువంటి దేశం, కులానికి ఆచారాలు, నమ్మకాలు కలిగినటువంటి దేశం. కానీ ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాముడన్నా, కృష్ణుడన్నా, భారత మాతకి జయన్న పలికేటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం నా భారతదేశం. ప్రపంచం దేశం ప్రకంపనకి, వైబ్రేషన్స్ గురవుతున్నది మిత్రుడా. ఈ దేశం సజీవమైంది, ఈ దేశం అమరమైంది. మీకు తెలుసా ఈ దేశంలో 10 సంవత్సరాల క్రితం ఏం జరిగేదో తెలుసా? ఈ దేశంలో ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అతను విదేశీయులు, రాయబారి కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రులు, విదేశీయులు ఎవరైనా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సమాధుల దగ్గరికి వెళ్ళి పూలమాలలు వేసేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆ తర్వాత వెళ్ళి తాజ్మహల్ లో సెల్ఫీలు దిగేవాళ్ళు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి సంతకాలు చేసి ఎయిర్పోర్ట్ లో తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. అని తెలిసిన గత 10 సంవత్సరాలుగా ఏం జరుగుతున్నది భారతదేశంలో? ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత గంగా నదికి హారతి ఇచ్చి సరైనలో స్నానం చేసి రాముని దర్శించుకునేటువంటి దేశంలో మార్పు వైపు దేశం పరిగెడుతున్నది మిత్రుడా. 1857 1857 అనగానే ఎవరు గుర్తొస్తారు?
ఈ దేశంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ గుర్తొస్తారు, భగత్ సింగ్ గుర్తొస్తారు. కానీ మనకు గుర్తు రానటువంటి ఒక సంవత్సరం ఉంది, దాని పేరు 1856. 1856. ఏం జరిగింది? ఒకటే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, సిద్ధో ముర్ము, కన్హో ముర్ము, చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము, నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు అన్నదమ్ములకి ఇద్దరు చెల్లెళ్ళు, జానో ముర్ము, పూరో ముర్ము. ఏమంటే ఒకటే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు. 50,000 మంది సైన్యాన్ని సమీకరించారు. కొండల్లో గుట్టల్లో రాళ్ళు కొట్టేవాళ్ళను, సాధారణ ప్రజల్లో కూలినాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లో ఇది చూడదండి, కులమంతా పక్కన పెట్టి మనమంతా సమాజం కోసం పనిచేయాలని ఆతృత కలిగినటువంటి ఒక సైన్యం ఏమంటే బయలుదేరి ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది, విజయం సాధించింది. అటువంటి వేళ ఆ 6గురిని ఉరి తీసింది ఆంగ్ల ప్రభుత్వం. ఆ మొత్తం కుటుంబాన్ని 30,000 మందిని పూర్తిగా భూస్థాపితం చేసింది. ఎప్పుడు సంగతి? 1856. కానీ మీకు తెలిసిన ఎవరిని భూస్థాపితం చేశారో ఆ భూస్థాపితం చేసినటువంటి చోట మొక్కై మానై ఆ తర్వాత మహావృక్షమై ఈ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మీకు అర్థమవుతుందా దేశం ఏమవుతుందో? దేశం అర్థమవుతుందా ఎటువంటి స్థితిలో పరిగెడుతుందో? ఈ దేశానికి 645 675 సంవత్సరంలో మొదటి ముస్లిం మహమ్మద్ బిన్ ఖాసిం ఈ దేశానికి దండయాత్రకు వచ్చాడు. ఆ తర్వాత 1100 సంవత్సరాలు మహమ్మద్ గజనీ ఈ దేశానికి వచ్చాడు. ఆ తర్వాత 150 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ఘోరీ ఈ దేశానికి వచ్చాడు. 800 సంవత్సరాలు ఈ దేశంలో ముస్లింలు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న ఈ ముస్లింలు ఇప్పటి ముస్లింలు ఆ ముస్లింల యొక్క పరిపాలకులు కాదు, వాళ్ళ వారసులు కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నిన్న కాక మొన్న 5 రోజుల క్రితం మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. మీ అందరికీ తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నేను ఔరంగజేబు వారసుడిని కాదు, నేను బాబర్ యొక్క వారసుని కాదు, ఆదర్శవంతుడైన రామచంద్రుడిని ఆదర్శం తీసుకునేది. ఎటువైపు ప్రయాణం చేస్తుంది మీరు ఆలోచించండి. 800 సంవత్సరాలు శోభయాత్రలు చేయని పరిస్థితి ఈ దేశంలో శివాజీని కానీ ఈ దేశంలో వ్యక్తుల్ని కానీ బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన విషాదకరమైన విషన్నమైన పరిస్థితిలో ఈ దేశం ఉంటే ఈ రోజున వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఏ అరబ్ దేశాల నుంచి వచ్చారు? ఆ అరబ్ దేశంలోనే 16 విగ్రహాలతో కూడిన స్వామి నారాయణ దేవాలయాన్ని ప్రతిష్టాపించిన దేశం. ఏం జరుగుతుందో ప్రపంచంలో మిత్రులారా, దేశం రాబోయే శతాబ్దం నా హిందూ శతాబ్దం. మీరు అవునన్నా కాదన్నా రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం. నా హిందూ శతాబ్దం ఏం చెప్తుంది? నా హిందూ శతాబ్దం ప్రపంచాన్ని ప్రేమించమని చెప్తుంది మిత్రులు. మీకు దేశంలో ఏమండి ఆడవాళ్ళను చూసే విధానం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే విధానం, ఆడవాళ్ళని కేవలము పిల్లల్ని కనే యంత్రాలను చూసే విధానం, జనాభాను పెంచుకునే విధానము, ప్రజాస్వామ్యమైన వ్యవస్థను నాశనం చేసే విధానము, మతోన్మత విధానాలు మీరు చుట్టే లేదా? సమాజంలో కనిపిస్తున్నాయి లేవా? ఇటువంటి స్థితిలో ప్రపంచంలో మహిళతో ఎలా ఉండాలి, మహిళను ఏ విధంగా గౌరవించాలి, ఇది చెప్పినటువంటి వ్యక్తులు ఈ దేశంలో పుట్టారు. భారతదేశంలో స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక 28 సంవత్సరాల యువతి నిలబడితే అమ్మ కూర్చోమ్మా అంటే ఆమె అంటుంది, నా వయసు 70 ఏళ్ళ, నన్ను అమ్మాయిని కొట్టినావు, నాకు 20 ఏళ్ళే. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, మా దేశంలో చిన్న పాపని సైతం అమ్మ అని పిలిచే దేశం నా భారతదేశం. అమ్మ అంటే అశ్విని ఉండదు, అమ్మ అంటే అసభ్యపడదు, అమ్మ అంటే కుదరకముడదు, అమ్మ అంటే వికారం ఉండదు. అమ్మ అన్న చోట నా భార్యను తప్ప మిగతా వాళ్ళందరినీ అక్క చెల్లె వదిలి కలిసిన ప్రపంచంలో 1893 సెప్టెంబర్ 11 రోజున ఎదురుగా 7,000 మంది కూర్చున్న సభలో స్వామి వివేకానంద ఎదురుగా కూర్చున్న వాళ్ళని లేడీస్ అండ్ జెంట్స్, ఆడవాళ్ళ మగవాళ్ళని పలకరించే అమెరికన్ సిస్టర్స్ పలకరించినటువంటి దేశం భారతదేశం. మనుషుల్ని మాత్రమే కాదు, భూమిని కూడా ఏమని పిలుస్తాం? భూమాత అని పిలుస్తాం ఈ దేశం. గంగా నదిని, కృష్ణా నది ఏమని పిలుస్తాం? గంగమ్మ, కృష్ణమ్మ అని పిలుస్తాం ఈ దేశం. ఇంట్లో పెరటిలో తులసిని చెట్టును కూడా తులసమ్మ అని పిలుస్తాం ఈ దేశం.
ఇంటికి వచ్చినటువంటి గోవుని గోమాత అని పిలుస్తారు. పిచ్చగతి పో అనం పిచ్చగతిని ఉండామా రామ అనే సంస్కారం ఇచ్చిన దేశం మన భారతదేశం. చెప్తున్నారు పైన ఆకాశంలో చంద్రుడు ఉన్నాడే, ఆ చంద్రుడు ఏమని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తున్నారు. ఏమంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక మామూలు గ్రహాన్ని, సాధారణ గ్రహాన్ని మామాని పిలిచే విశ్వవసుదైవ కుటుంబకం నా హిందూ ధర్మము ప్రపంచంలో ఉంటున్నారా? ఇప్పుడు చెప్పండి, ఈ దేశం చావుందా? ఈ దేశానికి ఈ దేశం అమరమైంది, ఈ దేశం సజీవమైంది. అందుకే మాత్రమే కుటుంబాలు ఉన్నాయి. చైనాలో కుటుంబాలు ఉన్నాయి, జపాన్లో కుటుంబాలు ఉన్నాయి, తర్వాత భారత్లో కుటుంబాలు ఉన్నాయి. మరి అమెరికాలో కుటుంబాలు లేవా? ఫ్రాన్స్ లో కుటుంబాలు లేవా? ఉన్నాయి. ఇళ్ళలో తల్లులు ఉంటారు, పిల్లలు ఉంటారు, తండ్రులు ఉంటారు. ఎందుకున్నారు? ఎటు అడుగుతున్నారు, ఉండరు అంతే. ఎవరైనా ఇద్దరు భార్య భర్తలు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వేదిక మీదకి వస్తే వాళ్ళు మీరు చూసి సీతారాములు ఎంత అందంగా ఉన్నారో అనొద్దు. పార్వతీ పరమేశ్వరుడు అని దీవించొద్దు. లక్ష్మీనారాయణుడు అని పలకొద్దు. ఎందుకంటే ఆమెకి అప్పటికి 7వ పెళ్లి, ఇప్పటికి ఇంకొక 8వ పెళ్లి. ఏమండి, ప్రపంచంలో కుటుంబాలని విచ్ఛిన్నమవుతున్నటువంటి నేల ప్రపంచంలో. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి, పిల్లలు ఉండవు, పిల్లలు ఉన్నారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్. ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో, సాధికార పేరుతో అందరికి అధికారం ఉంటుంది, రోజుగారు ఉద్యోగాలు ఉంటాయి, అందరికి విలాసాలు, వినోదాలు, కార్లు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ ఆత్మశాంతి, ప్రేమలు, అనురాగాలు. కానీ ప్రపంచంలో కుటుంబం ఉంటే ప్రపంచానికి చెప్పే ఒకే ఒక దేశం నా భారతదేశం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి భారతదేశంలో? 32 కోట్ల కుటుంబాలు ఉంటాయి. మీరు ఊహించగలరా? 32 కోట్ల కుటుంబాలు అమ్మా నాన్నలు త్యాగం చేస్తే, అమ్మా నాన్నలు సేవ చేస్తే, అమ్మా నాన్నలు పెంచి పోషిస్తే, అమ్మా నాన్నలు వీడులను నేర్పిస్తే ప్రపంచంలో వివేకానందుడు గురుగారు తెర విప్పితే, తెర దించితే, తెర ఎత్తితే ఛత్రపతి శివాజీ కనిపిస్తారు. భర్త ఆదిశా రాజు దగ్గర సేనాధిపతిగా ఊడిగం చేస్తుంటే, తండ్రి ఆ రోజున పరిపాలిస్తున్నటువంటి మొగలాయలకి, పఠాలకి భయపడుతుంటే, ఆ రోజున ఉండేటువంటి మొగలాయలు ఇద్దరు అన్నదమ్ముల్ని చంపేసి తల తీసేసి గోడ సంచులో పెట్టి గిరవా చేస్తే, ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువును పట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళి, శివ నాకు పుట్టబోయే కొడుకు నా కొడుకు. ఈ దేశంలో ఆడది రోడ్డు మీద తిరగలేకపోతున్నది. ఈ దేశంలో ఆడది నేను హిందువులను చెప్పుకోలేకపోతున్నది, బొట్టు పెట్టుకోలేకపోతున్నది, శోభాయాత్రలు చేయలేకపోతున్నది, హారతులు ఇవ్వలేకపోతున్నది, గోమాతల్ని పూజించలేకపోతున్నది. ఈ దేశంలో ఉండేటువంటి నిస్సార నిర్వీర్యమైన స్థితిలో నా కొడుకు కాదు సుమా, ఈ దేశంలో కోట్లాది మంది ఆడవాళ్ళ కోసం, అది కుటుంబాల కోసం నాకు ఒక మగ శిశువుని శివ 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 అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ ఈ దేశంలో. ఆ కోరిన వ్యక్తి ఎవరో తెలిసినా, ఆ కోరిన వ్యక్తి జిజా మాత ఈ దేశం. జిజా చాలా మంది మహిళలు వచ్చారు. అమ్మా, ఆ శివాజీ ఉన్నాడే, ఆ శివాజీ లాంటి పిల్లల్ని కనాలి అంటే నోములు పోయాలి. ప్రతాప్ మీ ఆడపిల్లల చేత పొద్దున స్నానం చేసిన తర్వాత దీపం పెట్టమన్నారు. వాళ్ళు దీపం పెట్టమని అనకుండా మీరు కార్తీక దీపం చూస్తున్నారు. ఏమవుతుంది దేశం? ఆలోచించండి. మీ పాప ఏం చదువుతుంది? మా పాప బీటెక్. ఏంటే ఇక్కడ హైదరాబాద్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ అయిపోయింది. ఇక రాదు అడ్మించండి. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఇంకలో ఖాన్లు రకరకాల బొబ్బుల పేరుతోని, డబ్బాల పేరుతోని, ఇంకలో బాబుల పేరుతోని ఈ దేశంలో 25,000 మంది కేవలం తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణ అమ్మాయిని ఎత్తుకుపోతే, కోమట్ల అమ్మాయిని ఎత్తుకుపోతే, బీసీ అమ్మాయిని ఎత్తుకుపోతే, ఎస్సీ అమ్మాయిని ఎత్తుకుపోతే 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల జీతాల పేరుతో ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో మన ఇంట్లో ఉండే అక్కల్ని, చెల్లెల్ని, మన కూతుర్ని, మనకు సంబంధించిన వివాహించిన స్త్రీలను కూడా ఎత్తుకుపోవడం కోసం కప్పడంతో ఇవాళ ఇప్పటికీ ఈ దేశంలో ఉంటే మరో శివాజీ ఈ దేశంలో ఉద్భవించాలి, నా ఆడపిల్లని రక్షించుకోవాల్సిన ఈ దేశంలో ఉంటున్నారు. మరో ఔరంగజేబుడు, మరో అఫ్జల్ ఖాన్లు, మరో రకమైనటువంటి పద్ధతులు మన సమాజంలో మన చుట్టూ కనబడుతున్నాడు.
మిత్రులారా సమాజంలో. అందుకే ఈ దేశంలో వాతావరణంలో మార్పు రావాలి. భారతదేశం ఈ దేశంలో ఉండే యువకులు ఉన్నారే, ఈ యువకులంతా ఎవరికి? ఈ యువకులంతా కూడా ఈ దేశంలో ఈ సమాజంలో ఉండి నటించి డబ్బులు ఇస్తే ఆ విధంగా నాటకాలు వేసేటువంటి వ్యక్తులు వెంట కాదు, నిజంగా జీవితంలో జీవించి ఆ విధంగా సమాజాన్ని రక్షించేటువంటి ఛత్రపతి శివాజీ సేన మనమంతా శివాజీ అనుసరణ రాముని ఆరాధిస్తూ మధ్యప్రదేశ్ నుంచి ఒక బుర్ఖా కప్పుకున్నటువంటి ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ పాదయాత్ర చేస్తూ వచ్చింది. అయోధ్య చుట్టుపక్కల ఉండేటువంటి రోములు క్రైస్తవులంతా రామజ్యోతిని వెలిగించారు. క్రీస్తు జ్యోతిని వెలిగించలే, రామజ్యోతిని వెలిగించారు. దేశంలో మార్పు. ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు ఇండోనేషియా. ఆ ఇండోనేషియా దేశం అందరూ ముస్లింలు ఉంటారు. ఒక రోజున పాకిస్తాన్ అధ్యక్షుడు ఇండోనేషియాకి వెళ్తే పెరేడ్ లో పాల్గొంటుంటే ఆ పెరేడ్ లో ఆంజనేయుడి విగ్రహం. ముస్లిం అధ్యక్షుడు, ముస్లిం ప్రధానమంత్రి యొక్క ఆఫీస్ లో రాముడి బొమ్మ ఉంది. అప్పుడు అడిగాడు, ఏమని అడిగాడు? నువ్వు ముస్లిం, నేను ముస్లిం, నువ్వు ముస్లిం, కానీ ఆంజనేయుడికి ఎందుకున్నాడు? మీ ఆఫీసులో రాముడు ఎందుకున్నాడు? ఇండోనేషియా అధ్యక్షుడు, ఇండోనేషియా ప్రధానమంత్రి ఏం చెప్పారు తెలిసిన? నేను గతంలో హిందువులను, తర్వాత మతం అంతకుముందు గుడికి వెళ్ళాను, తర్వాత ప్రార్థన చేశాం. ఏమండి, మేము మతం మార్చుకున్నాం, కానీ రాముడిని మార్చుకోలేదు, ఆంజనేయుడిని మార్చుకోలేదు. రాముడంటే మతం కాదు సుమా, రాముడంటే హారతి, రాముడంటే ప్రసాదం కాదు సుమా. పుట్టిన ఉత్తర భారతంలో, ఏమండి అయోధ్యలో పుట్టాడు, ఉత్తరప్రదేశ్ లో పుట్టాడు. నడుస్తూ దక్షిణ భారతదేశంలో అందరి సమాజం రాముడి కోసం ఒక స్త్రీ 90 ఏళ్ళ వృద్ధురాలు రాముడి కోసం ఎదురు చూసింది. ఎవరు ఆ స్త్రీ? ఎవరు ఎదురు చూశారు? శబరి చూసింది. శబరి వయస్సు ఎంతండి? 92. అప్పుడు రాముడి వయస్సు ఎంతండి? రాముడి వయస్సు 16. అదేంటండి 90 ఏళ్ళ ముస్లిం రాముడి కోసం అప్పంచెందుకు చూసింది? రాముడు పుట్టక ముందే రాముడు వస్తాడని ఆ విధంగా నిరీక్షించి రాముడిని ప్రత్యక్షం చేస్తున్న శబరి పుట్టిన దేశం భారతదేశం. దేశం వాళ్ళ రాముడి కృష్ణుని యొక్క దేశం ఇది భారతదేశం. వాళ్ళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి ఈ దేశం ఇవాళ సమాజంలో పరిణామాలకు అనుగుణంగా ఈ దేశం ఉండాలనుకుంటున్నారు. ఈ దేశంలో ఉండేది నీకు తెలుగు రాదు కదా? ఎవరి తెలుగు రాదు వచ్చా? నీ పేరు అప్పుడు కొంతమంది సభలో చాలా విచిత్రంగా కదా. అయితే వినరని కాదు, ఈ ఉత్సాహంతో వేరే పనులు చేస్తాను. సమాజంలో మార్పు చెందుతున్నటువంటి స్థితిలో వాళ్ళ భారతదేశంలో ఏమండి ఈ దేశంలో పుట్టినవాడు ఛత్రపతి శివాజీ. ఎప్పుడు పుట్టాడండి? 1630. శివాజీ ఎక్కడ పుట్టాడు? శ్రీశాద్రి కొండల్లో, పశ్చిమ సముద్ర తీర ప్రాంతంలో. షాజీ భోంస్లే అలాగే జిజామాత గర్భంలో. ఎవరి శివాజీ పుట్టినప్పుడు రోడ్డు మీద పోతుంది, చిన్న పిల్లవాడే, 12 ఏళ్ళ పిల్లవాడే. రోడ్డు పోతుంటే ఒక కటిక ఇస్లాం వ్యక్తి నా గోమాతను తీసుకెళ్తుంది. శివాజీ ఏమన్నాడు తెలిసిన? అయ్యా గోవును కోయద్దు, గోమాత అన్ని పశువుల లెక్క ఈ గోమాత కాదు. ఈ గోమాత పేడ, గోమాత యొక్క మూత్రము, గోమాత నెయ్యి, గోమాత వెన్న, గోమాతకు ఉండేటువంటి అన్ని కూడా మేము పవిత్రంగా పెద్దగా మా ఇంట్లో పూజ చేస్తాం, లోపులు చేస్తాం. గోవు అంటే ఈ దేశంలో పవిత్రంగా చూస్తాం. 33 రకాల దేవతల్ని నేను ఈ గోవును ఆరాధిస్తాను. ప్లీజ్ ఆ గోవును కొయ్యొద్దు, గోవును ముట్టొద్దు అంటే ఆ గుర్ర కుంకాన్ని ఎదిరించాడు, తిట్టాడు ఛత్రపతి శివాజీ ఆ పిల్లవాడిని. ఏం చేస్తావరా గుర్ర కుంక అని అంటుంటే అప్పుడు శివాజీ చెప్పాడు, నాతో ఏం చేయించుకోకూడదు భయ్యా, చెప్పింది విను భయ్యా అని ఆ విధంగా అర్థించాడు. అర్థిస్తున్నటువంటి నేల మీకు తెలిసిన ఆ కట్టిక కషాయి వాడు నెమ్మదిగా కత్తి తీసి ఆ యొక్క గోమాతని కోస్తున్న క్షణంలో ఛత్రపతి శివాజీ కత్తి తీసి తల తీసేశాడండి. ఆవులు తీసుకెళ్ళి ఆ తలని తీసుకెళ్ళి బాగానే చేశాను. అమ్మ భయపడలే, ఎందుకురా మనకెందుకురా, కేసులు బిడ్డ కలిగి మన ఇంట్లో ఉండాలా, మనకి సంబంధించారా, మరి
అదన్నే బిడ్డ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నా గర్భంలో పుట్టినందుకు నేను అదృష్టవంతురాలని, ఈ దేశంలో హిందూ స్త్రీలంతా గర్వించేవాళ్ళు వచ్చిందా బిడ్డ అని అన్నటువంటి స్త్రీ నిజామాత కడుపులో పుట్టినవాడు ఛత్రపతి శివాజీ నడుస్తుంటే ఛత్రపతి శివాజీ ఎక్కడ నడుస్తున్నాడు? పూనా నగరంలో చుట్టూతుండే 36 గ్రామాల్లో సంచరిస్తుంటే ఆ 36 గ్రామానికి అప్పుడే మహారాజు 16 పిలవాడు. ఎక్కడ చూసిన ఆకుపచ్చ జెండా ఎగురుతున్నాయి, ఎక్కడ చూసిన కాషాయ జెండా ఎందుకు భయపడుతున్నారు హిందువులను చెప్పుకోవడానికి వెళ్తున్నారా? కేవలం 16 మంది. ఎవరు వాళ్ళంతా కోలీలు, ఎవరు వాళ్ళంతా మావలీలు, ఎవరు వాళ్ళంతా బిల్లులు. వాళ్ళ గోళం అని తెలియదు. రాళ్ళు కొట్టుకుంటారు, గుట్టెక్కుతుంటారు, చెట్టెక్కుతుంటారు. అక్కడ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళ హృదయాల్లో దేశం గురించి, హిందుత్వం గురించి, రామాయణ మహాభారతాల గురించి స్వరాజ్య కాంక్ష కల్పించి కేవలం 16 మందే గుట్టలెక్కి, కొండలెక్కి, కోటలెక్కి మొట్టమొదటి దుర్గము తోరణ దుర్గాన్ని జయించిన వాడు ఛత్రపతి శివాజీ. ఏమని ఏ కోటను చూసినా ఆకుపచ్చ జెండాల నడుమ ఏ జెండా కనిపిస్తుంది? కాషాయ జెండా కనిపిస్తుంది. చూసారా ఎప్పుడు సంగతి చెప్తున్నాడు? 1640వ సంవత్సరం, 1645-46 సంవత్సరం సమయం. ఏమండి ఎక్కడ చూసిన ఆకుపచ్చ జెండాలు నడుమ ఇదేంటి? ఈ జెండా ఎక్కడుంది? ఈ జెండా మరెవరు? శివాజీ షాజీ భోన్స్లే కొడుకట, షాజీ భోన్స్లే కొడుక. అరే వాడిని చంపి తీసుకురండి, ఎవరైనా చంపించే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేస్తలేదు, భయపడుతున్నారు. ఎవరి రాజ్యం మనది కాదు. ఆ రోజున ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? ఢిల్లీని షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ పరిపాలిస్తున్నారు. కర్ణాటక ఎవరు పరిపాలిస్తున్నారు? కర్ణాటకలో ఆదిల్షారాజు పరిపాలిస్తున్నారు. నీ హైదరాబాద్ ని ఎవరు పరిపాలిస్తున్నారు? కుతుబ్ షా పరిపాలిస్తున్నాడు, నిజాం రాజులు పరిపాలిస్తున్నారు. అంత మాత్రమేనా? డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఆంగ్లేయులు అన్ని చోట్ల స్థావరాలు పెట్టుకున్నారు. ఇంకా నా దేశంలో నా పక్కనే ఉండి హిందూ అంటూనే పూజ చేస్తూనే నాకు నమ్మక ద్రోహం చేసి మిగతా వాళ్ళకి కోవట్టుగా పనిచేసేటువంటి వాళ్ళు ఉండరా హిందువుల్లో? అట్లాంటి వాళ్ళు ఇలాంటి 9 రకాలైన శత్రువుల మధ్యలో ఒకటి ఛత్రపతి శివాజీ. ఈ శివాజీని చంపడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఒకరు లేచాడు, వాడి పేరు అఫ్జల్ ఖాన్. వాడు ఎలా ఉంటాడండి? వాడి చేతులు మోకాళ్ళ కిందకి అందుతాయి. మీకు ఎవరికి అందుతాయి చూసుకోండి, మీకు ఎవరికి అందుతాయి. 200 మంది మన స్త్రీలను ఎత్తుకుపోయి అలాంటి కాలంలో అంతఃపురంలో నేను శక్తి తీసుకొస్తాను శివాజీ, నేను శక్తి తీసుకొస్తాను. మీకు తెలిసిన ఆ రోజున అఫ్జల్ ఖాన్ పెరిగేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత మందితో వచ్చాడు? 35,000 మందితో వచ్చాడు. తన సొంత భార్యని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? వీళ్ళు తర్వాత ఎవరి హిందువుతో వేచెల్లిపోతారు. వాళ్ళకి ఎంత అనుమానం చూడండి. వాళ్ళంతా హిందువులే, అమ్మాయిలే. ఈ రోజు లవ్ జిహాద్ పేరుతో వీళ్ళ ముందు 6 జిహాద్ పేరుతో అనుభవించాడు. అలాంటి వాళ్ళని చంపేసి 35,000 మందితో శివాజీ మీదకి వస్తున్నాడు. శివాజీ ఎక్కడున్నాడు? ప్రతాప్గఢ్లో ఉన్నాడు. 35,000 మంది ఉంటే శివాజీ పక్కన ఎంతమంది ఉన్నారు? 500 మంది. మీరు చెప్పండి, 5,000 మంది గెలుస్తారా? 35,000 మంది గెలుస్తారా? సాధారణంగా 35,000 మంది గెలవాలి. కానీ మీకు తెలుసు శివాజీ ఏం చేశాడు? అఫ్జల్ ఖాన్కి లేఖ రాశాడు. అఫ్జల్, మా నాన్న షాజీ భోస్లే మీ దగ్గరే సేనాధిపతి కొలువులో ఉన్నాడు, మరి ఇద్దరు దోస్తులు కొట్టాడుకో, సేకరించుకో. అదే ఎంత భయపడిపోయాడు అనుకున్నాడు పాప అఫ్జల్ ఖాన్. అందుకే ఈ 35,000 మంది సైన్యం అక్కడనే, నా వెనుక 500 సైన్యం ఇక్కడనే. మనం మాత్రం ప్రతాప్గఢ్ కోటలో పైన ఆ యొక్క షామ్యానాలో వస్తా. అది అప్పుడే భయపడిపోయాడు. నేను చూపిద్దామని తడాక నేను అక్కడ నిలబడి ఉంటే నా చేతులు మోకాళ్ళకి ఎందుకుంటే ఆదాయం బాబు చూసి వాడు ఏమనుకుంటాడు అని ఆ యొక్క స్పీడ్లోకి వచ్చాడు. శివాజీ వస్తుంటే ఆ శివాజీని చూసి ఈ కుర్రకుండ గురించి దేశం భయపడుతుంది. ఈ కుర్రకుండ హిందుత్వం గురించి మాట్లాడతారా? రా శివాజీ, రా రా మిత్రమా, రా రా భయ్యా, రా రా దోస్తన, రా రా అని పిలిచి ఆ పిల్లవాడిని ఆ విధంగా ఆ శివాజీ కౌగిలించుకున్నాడు, కత్తితో పొడిచాడు. శివాజీకి తెలియదా పొడుస్తాడని? కవచం పెట్టుకుని వచ్చాడు. శివాజీకి తెలియదా తర్వాత మనం ఏం చేయాలో? పులిగోడు పెట్టుకొచ్చాడు, కడుపులో పెట్టాడు, పేగులు బయటికి తీశాడు. యా అల్లా నెత్తురు సిల్లా. అఫ్జల్ ఖాన్ వధ ఇవాళ ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల్లో సైనికులు ఉంటారో, ఎక్కడ
అనేక శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుందో అలాంటి శత్రువుల మధ్యలో శివాజీ వలె ఉండాలి అని ప్రపంచ సైనికులకి నీతులు చెప్పి వ్యూహాలు చెప్పేటువంటి స్థానంలో ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం భారతదేశం. మీకు తెలిసిన 35,000 మంది పోతే శివాజీని ఏం చేయలేదు. కాబట్టి ఏం చేయాలి? ఔరంగజేబు అనుకున్నాడు ఈ 35,000 మంది పోతే శివాజీ కూడా చాలా కష్టం, అందుకే 1,00,000 మందిని పంపాలి. వండర్ఫుల్, ఎంత అద్భుతమైన యుక్తి. 1,00,000 మంది వచ్చారు. ఎవరు వాడు? ఔరంగజేబు యొక్క మేనమామ షహిస్తా ఖాన్. ఎంతమందితో వచ్చాడు? 1,00,000 మందితో వచ్చాడు. శివాజీ అప్పుడు ఇక్కడ ఉన్నాడు, పూనా పురంధర్ కోటలో ఉన్నాడు. 1,00,000 మంది లోపలికి ఆక్రమించాడు. శివాజీ నేడు గాయ పిచ్చోడు పిరికోడు నేను వస్తే పారిపోయాడు. ఇలాంటి పిరికోళ్ళు కుట్రగుండలు ఇలాంటి పిరికోలతో ఈ దేశం హిందూ సమాజం ఉంటుందా అనుకున్నాడు. ఎవరిని 4 రోజుల పాటు ఎత్తుకొచ్చిన అమ్మాయిని హిందువులతో శోభన చేశాడు. సరిగ్గా వారం 15 రోజుల తర్వాత ఆ పడక గదిలో ప్రత్యక్షమయ్యాడు శివాజీ. షహిస్తా ఖాన్ కత్తి వేశాడు. వేలు తిరిగిపోయాయి. షహిస్తా ఖాన్ పారిపోయాడు. 1,00,000 మంది పారిపోయాడు. పురంధర్ కోట మీద కాషాయ సెండ్ ఎగిరేశాడు ఛత్రపతి శివాజీ. గురిల్లా యుద్ధ తంత్రం ఏంటో ప్రపంచానికి చెప్పినవాడు ఛత్రపతి శివాజీ మిత్రుడు. ఈ దేశంలో కళ్యాణ దుర్గంలో ఒక ఆడమే ఒక మహిళ ఒక బుర్కా కప్పుకున్నటువంటి ఒక నవాబు యొక్క కోడల్ని తీసుకొచ్చాడు ఒక సైనికుడు. అన్నా, మా అమ్మాయిని రౌజీ కాదు పేరు ఎత్తుకుపోతుంటే ఈమెను కూడా అనుభవించన్నా, నీకు బహుమానం ఇస్తున్నా అంతే. శివాజీ చెప్పాడు. ఆ అమ్మాయిని పిలిచాడు. అమ్మాయికి ఏమి ఇచ్చాడు? బట్టలు ఇచ్చి వస్త్రాలు ఇచ్చి మా సంప్రదాయం చెప్పలేదు, ఆడవాళ్ళని గౌరవంగా చూడమని చెప్పిన దేశం ప్రపంచానికి. ఛత్రపతి శివాజీ ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడు? కేవలం 6 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 30 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాడు. మనం భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం. మన భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అంటే అంబేద్కర్ పేరు చెప్తున్నారు. అంబేద్కర్ ఈ దేశంలో ప్రజాస్వామ్యము, ఈ దేశంలో ఉండే మానవ హక్కులు, ఈ దేశంలో పౌర విధులు, ఈ దేశంలో ఉండేటువంటి న్యాయశాస్త్రాన్ని రచించి ప్రపంచంలో ఉన్నతోత్తమైన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆ రాజ్యాంగ సభలో కూర్చుంటే 296 మంది అందరూ కలిసి సహకరించి ఆ రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించారు. అంబేద్కర్ లేకపోతే ఈ దేశం ఏమవుతుంది అని అనుకుంటుంటాం కదా. శివాజీ లేకపోతే అసలు హిందువులు ఉండేవాళ్ళ ఈ దేశం. శివాజీ లేకపోతే ఈ దేశంలో ఇక్కడ కూర్చి మనం సభలు జరుపుకునే వాళ్ళం. శివాజీ లేకపోతే ఈ దేశంలో కోట్లాది మంది హిందువులు సున్నతి చేసుకునే వాళ్ళు కాదు. శివాజీ లేకపోతే ఈ దేశం అంతా కూడా పరాయి పాలనకి వచ్చేలేదా? ఆ రోజున 1645 సంవత్సరంలో ఈ దేశంలో అదేవిధంగా 1645 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ యుద్ధాలకు వెళ్తున్నప్పుడు తన చుట్టూతా అష్టప్రధానులు, ఆ రోజుని అష్టప్రధానులు 8 మంది మంత్రుల్ని అడిగి పెట్టి అందరి చేత భాగస్వామ్యము కల్పించి పరిపాలన చేసిన సురాజ్య పాలకుడు శివాజీ పుట్టిన దేశం భారతదేశం. నా రైతులు ఉన్నారే, నా రైతులు ఏ పంటలు పండించాలి, పంట మార్కెట్ ఏం చేయాలి, విత్తనాలు ఏం పండించాలి, ఎటువంటి అదేవిధంగా సస్యశ్రమం ఉండాలో రైతులకి స్వరాజ్యం గురించి నేర్పినటువంటి వాడు ఛత్రపతి శివాజీ. విదేశీ కరెన్సీ కాదు, విదేశాల్లో ముద్రించిన నాణాలు కాదు, నా దేశంలో ముద్రించిన హోల్స్ అనేటువంటి నాణాలతో వ్యాపారం చేసిన వాడు. మీకు తెలిసిన ప్రపంచంలో పెద్ద పెద్ద పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు పెద్ద పెద్ద నౌకల మీద వస్తుంటే అలాంటి నౌకలు మనం తయారు చేయలేం కదా. అనుకోవద్దు సుమా, ఛత్రపతి శివాజీ చిన్న చిన్న నౌకల్లో సముద్ర జలమార్గాల్లో వెళ్ళి స్వర్ణదుర్గం, జలదుర్గం, ఏమండి ఈ దేశంలో విజయదుర్గము, సింధుదుర్గము పేరుతో పెద్ద అదేవిధంగా నౌక రేవులను స్థాపించి సమాజంలో ప్రపంచంలో ఉండే మధ్యాసియా ప్రాంతాల్లో వ్యాపారం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. దేశంలో ఉప్పు లేకపోతే పోర్చుగీస్ నుంచి ఉప్పు తెచ్చుకునే వాళ్ళం. ఏమన్నాడు తెలిసిన? పోర్చుగీస్ నా దేశంలో ఉండే సముద్ర జలాల్లో పనిచేసే నా మత్స్య కార్మికులు నా దేశంలో ఉండే వాళ్ళు ఉప్పు తయారు చేయాలి, కాబట్టి విదేశానికి ఉప్పు వదులుతున్నా అని స్వదేశీ విధానాన్ని పరిపాలించిన వాడు అవిధంగా ఛత్రపతి శివాజీ. ఈ దేశం మీకు అర్థమవుతుంది ఆ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాడు. శివాజీ అంటే యుద్ధం, శివాజీ అంటే ఆక్రమణ, సింహాజీ అంటే హింస అని మీరు అనుకుంటున్నారు సుమా.
కానీ ఏ విధంగా సమాజాన్ని పరిపాలించాలి, అన్ని వర్గాలను ఏ విధంగా తీసుకురావాలి దేశాన్ని పరిపాలన. చిన్నప్పుడు 16 ఏళ్ల వయసులో 16 ఏళ్ల వయసులో రాజండి మహారాజు ఛత్రపతి శివాజీ. బాబు ఎవరు? శివాజీ. 16 ఏళ్ల పిల్లవాడు మహారాజు అండి. కానీ ఆ మహారాజు భోగం అనుభవించలే, విలాసం అనుభవించలే. ఆడవాళ్ళు కనబడతాయి, నేటి కొట్టి వెంట పోలే. మీకు తెలిసిన స్వామి వివేకానంద విదేశాలకు వెళ్తే అమ్మాయిని చూసి స్వామి వివేకానంద ఏం చేశారు? లైట్ కొట్టారు. స్వామీజీ మీరు చాలా స్మార్ట్ ఉన్నారు స్వామీజీ. అయితే ఏంటి? ఐ లవ్ యూ స్వామీజీ. అయితే ఏంటి? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు స్వామీజీ. ఎందుకు? మీరు స్మార్ట్ ఉన్నారు కదా స్వామీజీ, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మన ఇద్దరికి పుట్టబోయే కొడుకు ఇంకా స్మార్ట్ ఉన్నాడు స్వామీజీ. అంటే నీ కొడుకు కావాలా? అవును స్వామీజీ, నన్ను కొడుకుగా భావించుకున్నాడు స్వామి వివేకానంద. భోగాలకు అలవాటు ఉంటే, దుర్వ్యసనాలకు అలవాటు ఉంటే, డ్రగ్స్ అలవాటు ఉంటే, తాగుడికి అలవాటు ఉంటే ఈ దేశం ఇవాళ ఉండేదా ఇక్కడ? అందుకే ఆ రోజు నుండి రకరకాల విధాపకాల మధ్యలో, దుర్వ్యసనాల మధ్యలో, వైభవాల మధ్యలో, ప్రలోభాల మధ్యలో, ఆకర్షణ మధ్యలో లేచి నిలిచిన సమాజాన్ని నడిపించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఛత్రపతి శివాజీ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. మిత్రులారా, అందుకే మా దేశం ఇవాళ ఎందుకుంది అంటే భారతదేశంలో ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుడు దేశంలో పుట్టారు. అందుకే మనం విదేశాల నుంచి కాపీ కొట్టకూడదు. కాపీ కొట్టాలా? మనం స్వీడన్లా, డెన్మార్క్లా, అమెరికాలో ఉండాలా, భారత్లో ఉండాలా? కాపీ కొడితే మార్కులు వస్తాయి, కాపీ కొడితే ర్యాంక్ వస్తుంది. అక్కడ దేశం 10th క్లాస్ 8th క్లాస్ పిల్లవాడికి వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారు తెలిసిన? జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అని అడిగారు. ఎక్కడుంది జగన్నాథ దేవాలయం? ఎక్కడుంది? చూసారా యువకులండి, ఈ చిన్న యువకుడు చెప్పాడు పూరి. చెప్పండి, పిల్లవాడు పూరి అని రాశాడు, పక్క పిల్లవాడు పూరి రాయలే. ఎందుకంటే వాడు పూరి రాసి నేను కూడా పూరి రాస్తే సార్ కొట్టేస్తున్నాడు అనుకున్నాడు. పూరి రాస్తే ఇప్పుడు చపాతి రాశాడు. సార్ దగ్గరికి పోయిన తర్వాత జగన్నాథ దేవాలయం ఎక్కడ ఉంది అంటే పూరికి మార్కులు వేయాలి. కానీ పూరికి మార్కులు వేయలేదు సార్, రెండింటికి మార్కులు వేశారు. సార్ ఎందుకు సార్ రెండింటికి మార్కులు వేశారు? 2 గోధుమ పిండితో తయారు చేశారు, అందుకే మార్కులు వేశారు. ప్రపంచంలో మిగతా దేశాలతో కాపీ కొడితే నా దేశం ఉండదు, నా దేశం ఉండదు సమాజంలో. అందుకే నాదైన దేశం, నాదైన హిందూ దేశం ప్రపంచంలో. నా హిందువులు బస్సులో ప్రయాణం చేస్తుంటే, నా హిందువులు ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే చాలా మంది ఆ పరలోకంలో ప్రభువులు ఉన్నారే వాళ్ళు ఎగతాలు చేస్తారు, లాజికల్ ప్రయోగిస్తారు. ఇస్తారా చేయ? మా దేవుని నమ్ముకోండి, మోకాలు నొప్పులు పోతాయి, తర్వాత తలనొప్పులు పోతాయి, పిల్లల్ని అంటారు, ఆత్మశాంతులు వస్తాయి అంటుంటారా లేదా? ఒక ఎదురుగా మనలాంటి పిల్లలే, మనలాంటి యువకులే, మనలాంటి పెద్దవాళ్ళే ఎదురుగా కూర్చుంటే నీకు ఈత వచ్చా? నాకు రాదు. అయ్యో మరి ఎట్లా? ఏం చేస్తాను సార్, నాకు ఈత రాదు. అట్టగా ఈత వస్తుంది, మరి ఆగిపోతే మరి మునిగిపోతే ఎట్లా? ఏం చేస్తాను సార్? ఆ దేవుడు పైన దేవుడు. ఏ దేవుడు? మా రాముని పిలుస్తారు. ఎట్లా పిలుస్తారు? రామరామ అంటారు సార్. తర్వాత కృష్ణ అక్కో రామరామ అంటే అయోధ్య నుంచి రాముడు బయలుదేరుతుంటే నువ్వు మధ్యలో కృష్ణ అంటే రాముడు వెళ్ళిపోయి కృష్ణుడు వస్తుంటే, నువ్వు శిష్మ అంటే కృష్ణుడు వెళ్ళి మధురికి వెళ్ళిపోయి శివుడు వస్తుంటే, నువ్వు గణపతి అంటే గణపతి కైలాస్. ఆ విధంగా అన్ని దేవుళ్ళను పలకరించి చివరికి ఏ దేవుడు రాకుండా చచ్చిపోతే మాకు ఆ ప్రాబ్లం లేదు. మేము యెహోవా అంటే ఒక్కడే వచ్చేస్తాం. వీడనుకుంటాడు అవసరంగా మనం హిందూ ధర్మంలో ఉన్నాంరా, ఇందులో ఉంటే బాగుండు అనుకుంటాడు లాజిక్. మనం కూడా చదువుకున్న వాళ్ళం, విద్యావంతులం, బాగున్నటువంటి వాళ్ళం, ఇప్పుడు కొలుస్తూ వస్తున్న వాళ్ళం. మన హిందూ ధర్మం ఇట్లాంటిదా? ఎంత లాజిక్ చెప్పాడు, బాగుంది అనుకున్నాడు. అప్పుడు పక్కనే ఇట్లాంటి స్వామీజీ కూర్చున్నారు అక్కడ. ఆయన అడిగాడు ఎవరిని? ఆ ప్రభుని. మరి నీకు ఇది వచ్చా? నాకు ఇద్దరా? మరి నువ్వు నీకు చచ్చిపోతే ఎట్లా? నేను యెహోవాను ప్రార్థిస్తాను. టైం ఏంటి? టైం నీ గడియారం ఉంది, పని చేయాలి. 7:37 ఏమంటే 7:37కి నువ్వు మునిగిపోతుంటే, యెహోవాను ప్రార్థిస్తే, యెహోవా పరలోకం నుంచి వస్తుంటే, అదే సమయంలో వాషింగ్టన్లో ఒక రైలు గురించి వాడు యెహోవా అంటే, అదే సమయంలో భారత్ లో సిద్దిపేటలో ఇక్కడ గురించి వాడు యెహోవా అంటే, నక్షత్రంలో సేమ్ 7:47 37 యెహోవా అంటే ఫస్ట్ యెహోవా ఎక్కడికి పోతాడు?
ఎందుకంటే నీకు ఒకటే దేవుడు, కానీ రాముడు దిక్కు, కృష్ణుడు దిక్కు, ఆంజనేయుడు దిక్కు, అన్ని దిక్కుల కన్నా రక్షించేటువంటి దేవుడు. ఈ దశలో చిన్న పిల్లవాడిని అలా నాన్న అడిగాడు, దేవుడు ఎక్కడున్నాడు రా అని. నీకు తెలిసిన ఈ దశలో చిన్న పిల్లలు తండ్రి అడిగాడు, నాన్న దేవుడు ఏడే అంటే చెప్పేవాళ్ళు. ఉల్టా దేవుడి గురించి నాన్న అడిగాడు పిల్లవాడిని, బాబు దేవుడు ఎక్కడా, ఎప్పుడు శ్రీగారు పిల్లవాడు చెప్పాడు, ఎందుకు లేడని సందేహం వలదు, చెప్పిన సర్వోపగతుండు, ఎందెందు వెలిగి చూసిన అందందేగలని 11 సంవత్సరాల ప్రహ్లాదుడు పుట్టిన దేశం భారతదేశం. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అంతగా ఉన్నాడు, అందుకే మీలో నాలో ఉన్నాడు. అమ్మ గర్భంలో 5వ నెలలో మనకి ప్రాణం వస్తుంది. ఎన్నో నెల? అమ్మ గర్భంలో 5వ నెలలో ప్రాణం వస్తుంది. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి వస్తుంది. పరమాత్మ వచ్చిన తర్వాత 4 నెలల తర్వాత ఈ స్వరూపాలు ఎత్తే మనమంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ఈ మధ్య కాలం ఏమి చేయాలి? శివాజీ బాట అనుసరించాలి. ఏ బాట అనుసరించాలి? శివాజీ బాట అనుసరించాలి. ఏమని కేవలం పెళ్లి చేసుకోవడం, విలాసాలు చేయడం, పిల్లలు కనడం, ఇల్లు కట్టుకోవడం, డిపాజిట్ చేయడం మాత్రమే కాదు సుమా. ఈ దేశంలో పశువుల మాత్రమే జీవించొద్దు. ఈ దేశంలో నాకు కర్తవ్యం ఉంది. అందుకే హిందూ దేశం భారత్ లో పుట్టావు, అమెరికాలో పుట్టలే. వర్షం పడుతుంటే మన సిద్దిపేటలో అక్కడక్కడ బురద ఉంటే బురదలో ఎవరు దొరలాడతారు? బురదలో ఎవరు దొరలాడతారు? పందులు దొరలాడతాయి. మన దగ్గరికి వెళ్ళి పంది, ఓ పంది, అప్పుడు ఆ పంది ఏంది? ఏం లేదు, బురదలో ఉన్నావు, బయటకు వస్తే స్నానం చేసి పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చిన. ఏమంటే పందికి ఆత్మ ఉండొచ్చు, పందికి శరీరము, మనసు, బుద్ధి కలుగుతుంది. ఇవాళ సమాజంలో భారతదేశంలో హిందువులు మాత్రమే ఎవరి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మని కలిగి ప్రపంచాన్ని నేతృత్వం వహించేటువంటి దేశంలో పుట్టినటువంటి హిందువులను మనమంతా మిత్రులారా. అందుకోసమే ఈ దేశంలో పరమాత్మ ప్రపంచంలో ఉండేటువంటి వాడు. ఈ దేశంలో నేను పుట్టినప్పుడు బైబిల్ లేదు, ఈ దేశంలో నేను పుట్టినప్పుడు ఖురాన్ లేదు. బైబిల్ ఎప్పుడు వచ్చింది? 2024 సంవత్సరాల క్రితం వచ్చింది. ఖురాన్ ఎప్పుడు వచ్చింది? 1524 సంవత్సరంలో వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావు? నీకు తెలుసా? ఎప్పుడు ఈ దేశం నీకేమో తెలుసా? మీరేం భయపడకండి, నాకు తెలియదు. ఏమిటి ప్రపంచంలో ఇప్పటివరకు ఏ తత్వవేత్త, ఏ శాస్త్రవేత్త స్కేలుకు, ప్రమాణాలకు అందరంత కాలం నా హిందూ దేశం ప్రపంచంలో మిత్రులా. ఈ దేశం సనాతన కాలం నుంచి నా దేశం హిందూ దేశంలో పుట్టాల్సిన. ఇప్పుడు చెప్పండి, హిందువుగా సిగ్గుపడాలా, గర్వపడాలా? గర్వపడాలి మిత్రులారా. నీ కులం ఉందే, నీ కులాన్ని కొంచెం ఇంట్లో బీరువాలో దాచి ఉంచి కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాం. ఈ దేశంలో శ్రీరామచంద్రుడు శబరి యొక్క వేగు పనులు తింటున్నప్పుడు, శబరి నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా? అడగలేదు. ఈ దేశంలో రాముడు శబరి యొక్క కులం అడగలేదు. రాముడు అయోధ్యలో పట్టాభిషేకుతున్నప్పుడు పక్కన ఎవరిని కూర్చోబెట్టుకున్నాడు? పక్కన గుహని కూర్చోబెట్టుకున్నాడు. ఈ దేశం తండ్రి చచ్చిపోతే అతనికి నిప్పండించలే పెద్ద కొడుకుగా హిందువుగా. కానీ తండ్రి యొక్క మిత్రుడైనటువంటి జటాయువు పక్షి సీతను ఎత్తుకుపోతున్న వేళ యుద్ధం చేసి చచ్చిపోతే తన తొడపై కూర్చోబెట్టుకుని అంత్యక్రియలు చేసిన రాముడు పుట్టిన దేశంలో భారతదేశం. నా దేశంలో కులాలు, నా దేశంలో అంతరాలు ఇప్పుడు లేవండి. చిన్న కులము, పెద్ద కులము, ఎస్సీలు చిన్నవాళ్ళు, బ్రాహ్మణులు పెద్దవాళ్ళు, రెడ్డిలు పెద్దవాళ్ళు, ఎస్సీ మాలలు చిన్నవాళ్ళు. నీకు మనస్సులో ఏమని ఉంటే తీసేయండి సుమా. మనందరం హిందువులం, ఈ దేశంలో బంధువులం, గుడికి రానివ్వకపోవడం, మంచిని ఇవ్వకపోవడం, ఇంటికి వస్తే మీరేమిటో బిడ్డ అనకపోవడం, ఇలాంటి పనులు వాళ్ళ సమాజంలో వదులుతున్నా. గత 1200 సంవత్సరాలుగా ఈ దేశంలో మొగలాయులు, పఠాన్లు, ఈ దేశంలో ఆంగ్లేయుల కాలంలో రకరకాల కురీతులు, వికృతులు, దోషాలు, మూఢనమ్మకాలు ఈ దేశంలో ప్రవేశించాయి. ఈ దేశంలో మూఢనమ్మకాలు తొలగించి ఎక్కువ భావాలు తొలగించండి సుమా. ఏమండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినప్పుడు మొదటి పదం ఏముంది? ఇండియా, దట్ ఈస్ భారత్. ఇండియా పేరు ఎవరు పెట్టారు? మనకి ఇండియా పేరు ఎవరు పెట్టారు? ఇండియా పేరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడు? ఇండియా, దట్ ఈస్ భారత్.
భారత్ అంటే ఏమిటి? భారతుడు శకుంతల కృష్ణ కొడుకు భరతుడు, రాముని తమ్ముడు భరతుడు, వేదాలు చెప్పిన జడ భరతుడు. ఇప్పుడు వాళ్ళు కాదు సుమా, 100,000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి మనిషి యొక్క హృదయంలో ప్రభావం కలిగించినటువంటి ప్రాచీన దేశమని ఎవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా చెప్పినటువంటి దేశం నా భారతదేశం. చెప్పండి అంబేద్కర్. అంబేద్కర్ ఫోటో వెనక పెట్టుకొని, ఏమండి అంబేద్కర్ ఫోటో వెనక పెట్టుకొని అయ్యప్పను తిట్టేవాళ్ళు ఉన్నారా లేదా? అంబేద్కర్ వెనక పెట్టుకొని హిందుత్వాన్ని తిట్టేవాళ్ళు ఉన్నారా లేదా? అంబేద్కర్ వెనక బొమ్మ పెట్టుకొని ఈ సమాజంలో ఏమంటే ద్వేషాలు ప్రకటించే వాళ్ళు, గ్రామాల్లో చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారా లేదా? మనం ఉన్నామే. ఆ చిచ్చులు జరగని వేళ ఆ గ్రామంలో ఉండే ఎవరైనా ఒక్కటి అని భావించి సమైక్యతని సమరసతను సాధించి ధర్మం సంస్థల హిందూ వాకిని సమాజపడుతున్నారు. హిందూ అంటే హిందుస్థాన్ అంటే హిందూ వాకి అంటే హింస కాదు. ఈ దేశంలో ఉండే ముస్లింలు, ఈ దేశంలో క్రైస్తవులు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారండి? అరబ్ దేశాల నుంచి వచ్చారా? రాలేదు. వీళ్ళంతా ఎవరండి? మనవాళ్ళేనా? అంతమంది హిందువులేనా? ఇవాళ సమాజం ఆలోచిస్తుంది సుమా. ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా, ఇక్కడ ముస్లింలు క్రైస్తవులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. మీకు తెలిసిన ఒకసారి టీవీ డిబేట్ జరుగుతుంటే ఆ పక్కన అసదుద్దీన్ ఓవైసీ ఉంటే, ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అప్పుడు ఏమన్నాడు తెలిసిన? నీ శరీరంలో నీ రక్తంలో నీ డిఎన్ఏలో హిందువు ఉన్నాడు, నా డిఎన్ఏలో హిందువు ఉన్నాడు చూపించుకోవాల్సి రుజువు చేస్తుంది. కాబట్టి సమాజంలో ఒకప్పుడు ఇదంతా హిందువులే. గతి తప్పి దేశాన్ని గురించి హింసతో హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే స్థితిలో మనమంతా కలిసి ఉండాలని చెప్పి విధంగా సమైక్య సంఘటనకి సమర సంఖ్యం పూరించినటువంటి సంస్థ ఎవరండి? హిందువా. ఈ రోజున మన మిత్రుడు సత్యం అధ్యక్షుడు, మన బండి కిరణ్, అలాగే మన మిత్రుడు శివ, నరహరి, బాలరెడ్డి, భూమిరెడ్డి. ఈ సమాజంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ కులాన్ని బట్టి కూర్చించారో ఆలోచించకండి. నేను హిందువు అన్న మరుక్షణం నా పక్కన కూర్చోబెట్టుకున్నాను సమాజంలో. రాబోయే శతాబ్దం ఇంకా కొద్ది సంవత్సరాలే. ఇది 2024 సుమా. మీరు లెక్క పెట్టుకోండి, 2040. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 16 సంవత్సరాల్లో దేశ గతి మారిపోతుంది. నువ్వు ఎలా చెప్పగలవు? నా పూర్వీకులు చెప్పారు 1897 నేను పుట్టలే, నువ్వు పుట్టలే. కానీ స్వామి వివేకానంద చెన్నైలో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? స్వామి వివేకానంద చెప్పాడు, నా కళ్ళ ముందర ఒక కళ కనిపిస్తుంది, స్వప్నం కనిపిస్తుంది. స్వప్నం అంటే పగటి కళ కాదు, స్వప్నం అంటే రాత్రి కళ కాదు. నా కళ్ళ ముందర ఒక నిజమైన దృశ్యం కనిపిస్తుంది. నా భారత మాత ఎత్తైనటువంటి కనకపు స్వర్ణ సింహాసనం ఎత్తుకుంటుంటే ప్రపంచంలో ఉండే దేశాలన్నీ నతమస్తకమై ఆ విధంగా అన్నపూర్ణగా జ్ఞాన భూమిగా నా దేశాన్ని అందరూ కూడా ఆ విధంగా కొలుస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. 1897 చెప్పాడు. ఆ రోజున దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. 1897 తర్వాత 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 దేశానికి స్వాతంత్రం వస్తే నీ దగ్గర ఏముంది? నీ బీరువా చూస్తే, నీ బీరపేట చూస్తే, నీ తలుపు తెరిస్తే, నీ సత్తులు ధరిస్తే డబ్బులు లేవు. అప్పు పడతారు. గోధుమలు పండట్లేదు, వరి పండట్లేదు. అమెరికా అడుక్కుంటున్నాం, అన్నమో భిక్షాంతి అడుక్కుంటున్నాం. నా దేశంలో వైద్యం కావలిస్తే అమెరికా నుంచి మిగతా మందులు తెప్పించుకుంటున్నాం. నా దేశంలో ఉండే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఉర్దూలని నశించిపోయింది. నా భాష దెబ్బతినిపోయింది. 10 కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు ఈ దేశంలో. నా దేశంలో ఉండే చేనేత కార్మికులు పద్మశాలిని ఆంగ్లేయులు తీసుకెళ్ళి చేతి నరికేశారు. నా దేశంలో ఉండే పంటని వాళ్ళు పండించి ఈ దేశంలో అదే ఉత్పత్తి దిగుమతులు ఎగుమతులు చేశారు. ఏమిటి? 1947 దేశానికి స్వాతంత్రం వచ్చేది. నీ దేశం ఉర్దూలు లేని దేశం, నీ దేశము బలహీనమైన దేశం, నీ దేశం పంటలు లేని దేశం. కానీ మీకు తెలిసిన 75 years దాటిన ఈ దేశంలో ఏమిందో తెలిసిన? ప్రపంచంలో
3 లక్షల కోట్ల స్థూల జాతీయతతో ప్రపంచంలో 190 దేశాలతో వ్యాపారాలు చేసే 5వ దేశం నా భారతదేశం. మా ఆటో నడిపే మా అన్న, కూరగాయలు అమ్మేటువంటి మా తల్లి, కూలి నాలి చేసుకునేటువంటి మా రైతులు, మీరందరూ పొదుపు చేస్తుంటే ఎంత డబ్బు ఉందో తెలుసా? భారతదేశంలో 5 లక్షల కోట్లు ఈ దేశంలో డబ్బులు ఉన్నాయి. 5 లక్షల కోట్లు మా అమ్మలు కూడబెడితే డబ్బులు ఉన్నాయి. 5 లక్షల కోట్లు ఎవరికి అప్పిస్తుంది నా దేశం? అమెరికాకు అప్పిస్తున్న కుటుంబాలు కలిగిన దేశం మా భారతదేశం. ఈ దేశంలో ఒక చిన్న పిల్లవాడు, ముస్లిం పిల్లవాడు, ఎవరి ముస్లిం పిల్లవాడు, ఆ పిల్లవాడు తెలియదు. ప్రపంచంలో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా బాంబులేసి ప్రపంచాన్ని భయపెడుతుంటే ఆ చిన్న పిల్లవాడు అమెరికా వెళ్ళి బాబు నేనెలా విదేశానికి పెరిగితే నోబెల్ బాబు వస్తుంది నేనెలా. ఆ పిల్లవాడు ఇక్కడే చదువుకున్నాడు, పేదవాడు, మాతృభాషలో చదువుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి ఆ తర్వాత శాస్త్రవేత్త. మీకు తెలిసిన ఈ దేశంలో పృథ్వీ, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్, ప్రతిభ, ప్రహార్, ఆర్యభట్ట, పరాహమిహిర 7 ఉపగ్రహాలు క్షిపణిని తయారు చేసి ప్రపంచంలో 5 దేశాల వరుసలో భారతం నిలిపినటువంటి అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం. ఏమిటి ముస్లింలను జిహాదిస్టులుగా, ముస్లింని డబల్ జిహాదిస్టులుగా, ముస్లింని ల్యాండ్ జిహాదిస్టులుగా, ముస్లింని హిందువులు వ్యతిరేకించే వ్యక్తులుగా మారుస్తారా? అబ్దుల్ కలాం లాగా ఈ దేశంలో విద్యావంతుని, సైంటిస్టుని, డాక్టర్లను తయారు చేస్తారా? ఆలోచించండి. ఈ దేశంలో వస్తున్నటువంటి మార్పుల అనుగుణంగా ప్రపంచంలో మార్పు చెందుతున్నటువంటి దేశాలు ప్రపంచంలో భారతదేశం కనిపిస్తుంది. మీకు తెలుసు ఇవాళ దేశంలో ఎవరు ప్రధానమంత్రిని పరిపాలిస్తున్నారు? ఇవన్నీ నరేంద్ర మోడీ. చెప్పండి, కొడతారు ఎవరైనా? నేను రాజకీయం గురించి మాట్లాడలేదు, రాజకీయం గురించి. ఈ 10 సంవత్సరాల కాలఖండంలో చైనాను ముప్పు తిప్పలు పెట్టి భారత్లో అడుగు పెట్టకుండా వీళ్ళని సంగతి చూస్తామంటే అందుకే చైనాను భయపెట్టినటువంటి దేశం నా భారతదేశం. అభినందన్ అనేటువంటి యువకుడు, ఒక సైనికుడు ఎవరికి పాకిస్తాన్ లో పడితే ఆ పాకిస్తాన్ పార్లమెంట్ లో వదిలిపెట్టారా, వాడు వదిలిపెట్టు రాత్రి భారతీయులందరూ కూడా దాడి చేస్తారా? అదే విధంగా పాకిస్తాన్ నా సరిహద్దులో, నా సీమలో ఎంతమంది సైనికులు కాపలాకి వస్తున్నారు తెలుసా మిత్రులారా? 22 లక్షల మంది సైనికులు కాపలాకి వస్తున్నారు. 12 లక్షల మంది ఆన్ డ్యూటీలో ఉంటే 12 లక్షల మంది ఈ దేశంలో రిజర్వ్ ఫోర్స్ చేస్తారు. వాళ్ళకి అమ్మలు లేరా, నాన్నలు లేరా, కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ స్త్రీల గర్భంలో శిశువులు లేరా, వాళ్ళ ఊరు గుర్తురాదా? కానీ ఈ దేశంలో ఆక్సిజన్ లేని చోట, ఎత్తైనటువంటి కొండల్లో గుట్టల్లో పనిచేస్తున్నటువంటి నేను ఒక 22 లక్షల మంది కాపలాకి వస్తుంటే మనం 140 కోట్ల ఊపిరి పీలుస్తున్నటువంటి దేశం ద్వారా అలాంటి సైనికులు చెరగనిది ఈ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికి. ఏ దేశాల ప్రజలైనా చెబుదార వింటే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జై హిందని ప్రతిధ్వనించేను. ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రజల కోసమే. ప్రాణం పోతే పోని దేశం కోసమే, ప్రాణం పోతే పోని దేశం కోసమే. నేను సరిహద్దులో ఉన్నప్పుడు వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు అనండి. సమరాంగణ మేఘలుగా సంకల్పించి
ధరించిన ఘనుడు కుంభమ్మను శబ్దాలతో నగారాలు మారు మ్రోగే గజరాజులు తొండెమెత్తే ఘీంకారాలు మిన్ను ముట్టే శివ సైనిక పడఘట్టలతో దిక్కులు పిక్కటిల్లే వీరరసం ఉద్భవించిన దీనదారు పొంగెను వీరుడు నగధీరుడు ఛత్రపతీశ్వరుడు ఆహాకారాలతో కోలాహలమావరించే మదగజాలు వృక్షాలను కూకటి వేళ్లతో కూల్చెను సైనికుల పాదధూళి సూర్యకాంతి కమ్మివేసి చీకటియే ఆవరించి నక్షత్రాలకి పించెను అశ్వలోక ఫిరంగీల పదాతి చతురంగ బలం కదలిరాగ వేగంగా కంపించెను భూగోళం వీరుడు నగధీరుడు ఛత్రపతీశ్వరుడు ఎగురుతున్న ధర్మధ్వజం ఎగరేండి ఇప్పుడు చిన్న ఎగరే ఎగురుతున్న ధర్మధ్వజం చేతభూని సైన్య దళం గంటలన్నీ కల్లుమనే శత్రు గుండెకు మిల్లని రాజులు మహారాజులంతా ఒక్క క్షణము నిలవలేక హర హర మహాదేవ అంటూ శివాజీని అనుసరించే పడవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించే కొండకోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే ధీరుడు నగధీరుడు ధీరుడు నగధీరుడు శత్రుసేన మదగజాల కుంభస్థలి బద్దలయ్యే శత్రు శిబిర గుడారాల్లో కాలరాత్రి నాట్యమాడే తామేలు వీపుల చిప్పలు ధన్ధన్నని పగిలిపోయి తామేలు వీపుల చిప్పలు ధన్ధన్నని పగిలిపోయి పడగెత్తిన కోరె నాకు కోరె లూడి కూలిపోయే చెదరని బెదరని సైన్యం సైనిక పద సంచలనం వీర శివ సైన్యానికి జై భవాని అభయవరం వీరుడు నగధీరుడు వీరుడు నగధీరుడు జంబునిపై ఇంద్రుడు చంద్రముపై బడబాకుని రావణుని మదమరచిన కోదండ రాముడై మేఘముపై పవనుడు మన్మధుపై శంకరుడు ఏ సేతులే నరికిన క్రోధ పరశురాముడై వృక్షాలపై అగ్నిపనం సింకలపై చిరుతగణం ఏనుగుపై కుప్పించిన స్వయం మృగేంద్రుడై చీకటిపై వెలుగుడా కంసునిపై కృష్ణుడులా రక్కసుని చీల్చేసిన ఉగ్ర నరసింహుడై మ్లేచ్ఛుడైన మొఘలాయుల పీఠమనచి ఛత్రపతి మ్లేచ్ఛుడైన మొఘలాయుల పీఠమనచి ఛత్రపతి శివరాజై హుంకరించే శత్రువులను సంహరించే సామ్రాజ్యం అధిష్ఠించే వీరుడు నగధీరుడు వీరుడు నగధీరుడు వీరుడు నగధీరుడు Shiva!